హాయ్ గ్రేట్ టు ఆల్. దిస్ ఈజ్ హర్నా, చార్టర్డ్ అకౌంటెంట్ 7/1 అరండల్పేట్, గుంటూరు. ఫ్రెండ్స్, ఇంతకుముందు మన ఛానల్లో బ్యాంక్ రిలేటెడ్గా కస్టమర్స్ ఏ రకంగా బెనిఫిట్ పొందొచ్చు అని చెప్పని కొన్ని వీడియోస్ చేశాం. లైక్ మన దగ్గర ఉన్న డెబిట్ కార్డు ద్వారా మనం ఫ్రీగా ఇన్సూరెన్స్ని, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఆర్ లైఫ్ ఇన్సూరెన్స్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయొచ్చు అని చెప్పని చేస్తాం. అలాగే బ్యాంక్ లాకర్లో మనం ఎటువంటి ప్రాపర్టీస్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, ఇన్ కేస్ అవి మిస్ప్లేస్ అయితే ఎంతవరకు మనకి రెమెడియల్ యాక్షన్ ఉంటుంది అని చెప్పుకున్నాం. అలాగే సేవింగ్స్ అకౌంట్స్లో కొన్నిసార్లు జీరో బ్యాలెన్స్ కాకుండా నెగిటివ్ బ్యాలెన్స్ ఉంటుంది. సో అకౌంట్ క్లోజ్ చేసేప్పుడు బ్యాంక్ వాళ్ళు ఆ నెగిటివ్ బ్యాలెన్స్ని కూడా పే చేయమని ఇన్సిస్ట్ చేస్తున్నారు. దానికి రెమెడియల్ యాక్షన్ కూడా చెప్పాం. ఒకసారి ఎవరైనా చూడకపోతే కనుక మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ చూడండి. సో ఈ రోజు ఏం చెప్పదలుచుకున్నా అంటే 2 days బ్యాక్ మన క్లయింట్కి జరిగిన ఒక బిట్టర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, అది ఫ్యూ మంత్స్ బ్యాక్ అతను ఒక హోమ్ లోన్ అకౌంట్ని క్లోజ్ చేసేసాడు. సో సింపుల్గా క్లోజ్ చేసేసాడు. కానీ ఏ రకమైన అక్నాలెడ్జ్మెంట్ కాపీ ఏమీ తీసుకోవాలి. ఫర్దర్గా మరలా బ్యాంక్కి ఇంకోసారి మార్టిగేజ్ లోన్ కోసం వెళ్తే బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వను, మీ దగ్గర అక్కడ లోన్ క్లియరింగ్ సర్టిఫికేట్ కావాలన్నారు. సరే అని చెప్పి ప్రీవియస్ బ్యాంక్ వెళ్ళి నోట్ డ్యూ సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పని అడిగితే, సో ఆ బ్యాంక్ మేనేజర్ మారిపోయాడని చెప్పని ఇస్తాము కనుక్కుంటామని చెప్పని మంత్స్ టుగెదర్ అతన్ని తిప్పుతా ఉన్నారు, ఒక సీనియర్ సిటిజన్. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంటే, మీరు లోన్ కనుక క్లోజ్ చేస్తే కనుక ఖచ్చితంగా మీరు బ్యాంకర్ దగ్గరికి వెళ్ళి లోన్ క్లోజ్ అయిపోయినాక నోట్ డ్యూ సర్టిఫికేట్ని తీసుకొని అండ్ అదేవిధంగా ఒక లెటర్ రాయించుకొని తీసుకోండి. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, డాక్యుమెంట్స్ డ్యామేజ్ అవ్వడం కానీ మిస్ప్లేస్ అవ్వడం కానీ జరుగుతాయి. అలా డాక్యుమెంట్స్ మిస్ప్లేస్ అయినా డ్యామేజ్ అయినా మీరు బ్యాంకర్కి ఇన్ఫార్మ్ చేసి బ్యాంకర్ చేతే మీరు డూప్లికేట్ డాక్యుమెంట్స్ని అప్లై చేయమని, దాన్ని నకళ్ళు అని చెప్పంటాం. సో బ్యాంకర్ చేత తీయించుకొని ఒక లెటర్ కూడా రాయించుకోండి. అది మీకు ఫర్దర్గా బాగా హెల్ప్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ఆ డాక్యుమెంట్స్ డూప్లికేట్ డాక్యుమెంట్స్ ఇవ్వనున్నా, నోట్ డ్యూ సర్టిఫికేట్ ఇవ్వనన్నా కూడా మీరు అంబుడ్స్మెన్ అని చెప్పని ఉంటుంది. ఆ అంబుడ్స్మెన్కి మీరు కనుక మీరు మెయిల్ పెడితే వెంటనే మీకు రెమెడియల్ యాక్షన్ కనుక ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ నోట్ డ్యూ సర్టిఫికేట్ తీసుకోవడం మిస్ప్లేస్ చేయొద్దు. సో మరిన్ని అప్డేట్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.